I am Bandi Srinivas, lecturer in Commerce, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Second BCom, third semester. Our subject is Business Statistics. In this subject contains 5 units. Let us see first unit. Introduction to statistics. Define statistics. Explain the importance of statistics and limitations of statistics. Introduction. స్టాటిస్టిక్స్ని అర్థం ఏమిటి, స్టాటిస్టిక్స్ నిర్వచనము, దాని ప్రాముఖ్యత మరియు దాని యొక్క పరిమితులను వివరించండి. గణాంక శాస్త్రం అనేది ప్రస్తుతము వ్యాపారంలోను వాణిజ్యంలోను విరివిగా ఉపయోగించడం జరుగుతుంది. స్టాటిస్టిక్స్ అనేటువంటి పదము లాటిన్ పదమైనటువంటి స్టేటస్ అనేటువంటి పదం నుండి ఉద్భవించింది మరియు ఇటాలియన్ పదమైన స్టేటస్టా నుండి మరియు జర్మన్ పదమైన స్టాటిస్టిక్స్ నుండి ఉద్భవించింది. ఈ పదాల యొక్క అర్థము రాజకీయ రాజ్యం అని అర్థము. The word statistics has been derived from the Latin word status, the Italian word statista, or German word statistics. All the words mean political state. In the earlier, statistics meant a collection of facts about the state or the people in the state or political purpose. Let us see definitions. The different people defined by different ways in different statisticians. వివిధ రకాల గణాంకవేత్తలు వివిధ రకాలుగా వాళ్ళ యొక్క పరిభాషలో గణాంక శాస్త్రమును నిర్వచించడం జరిగింది. అకార్డింగ్ టు బౌలే, స్టాటిస్టిక్స్ ఆర్ న్యూమరికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీ ప్లేస్డ్ ఇన్ రిలేషన్స్ టు ఈచ్ అదర్. According to Yule and Kendall, by statistics we mean quantitative data affected to marked as extent by multiplicity of causes. యూల్ అండ్ కెండాల్ బౌలి గణాంక శాస్త్రవేత్తలు వారి పరిభాషల్లో గణాంక శాస్త్రాన్ని నిర్వచించడం జరిగింది. నెక్స్ట్, యూజెస్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, ఉపయోగాలు. గణాంక శాస్త్రం యొక్క పరిధి ప్రస్తుత కాలంలో చాలా విస్తృతంగా ఉంది. దీన్ని ఫిజిక్స్లోను, కెమిస్ట్రీలోను, ఇండస్ట్రీలోను, కామర్స్లోను, ఆస్ట్రానమీలోను, ఫిజికల్ అండ్ న్యాచురల్ సైన్సెస్లో ఎక్కువగా ఉపయోగించడం అనేది జరిగింది. లెట్ us see ఫస్ట్ వన్, స్టాటిస్టిక్స్ అండ్ స్టేట్. స్టాటిస్టిక్స్ వాజ్ డెవలప్డ్ as a science of king or king's subject. The kings depended heavily on statistics for knowing manpower for defense purpose. The statistics collected by kings were a byproduct of administrative activity. Modern states being welfare oriented states, the collection of statistics is done to solve various problems and to frame suitable policies to solve these problems. ఆధునిక రాజ్యాలు ఆ రాజ్యాల్లో ఎదురైనటువంటి పొలిటికల్ ప్రాబ్లమ్స్ని అలాగే పాలసీస్ని తయారు చేసుకోవడానికి స్టాటిస్టిక్స్ని ఉపయోగించుకోవడం జరిగింది. సో దీనిని అందువల్లనే సైన్స్ ఆఫ్ కింగ్గా డెవలప్ చేయడం అనేది గణాంక శాస్త్రాన్ని జరిగింది. నెక్స్ట్ వన్, స్టాటిస్టిక్స్ అండ్ బిజినెస్. వ్యాపారానికి మరియు గణాంక శాస్త్రానికి సంబంధము. ఏ గుడ్ బిజినెస్ మ్యాన్ మేక్స్ ఏ గుడ్ సేల్స్ ప్రెడిక్షన్ కీపింగ్ ఇన్ వ్యూ ఆల్ టైప్స్ ఆఫ్ సీజనల్ అండ్ మార్కెట్ వేరియేషన్స్. ఇన్ మోడర్న్ బిజినెస్ ఇట్ ఈస్ డ్యూ టు availability of data that suitable policies can be followed in case of production and investment, marketing
అండ్ సేల్స్ మేనేజ్మెంట్. అంటే ఒక గుడ్ బిజినెస్ మ్యాన్ తన యొక్క సేల్స్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి, తన యొక్క ఇన్వెస్ట్మెంట్కి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్స్కి స్టాటిస్టిక్స్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. స్టాటిస్టిక్స్కి గణాంక శాస్త్రానికి మరియు గణిత శాస్త్రానికి మధ్య చాలా దగ్గర సంబంధం ఉంది. అకార్డింగ్ టు ఎఫ్సి మిల్స్, స్టాటిస్టిక్స్ ఈజ్ ఎన్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. బోత్ ఆర్ వెరీ క్లోజ్లీ ఇన్ టచ్ with each other ever since 17th century. Both have helped jointly in the development of other social physical sciences. అంటే మ్యాథమెటిక్స్కి గణాంక శాస్త్రానికి 17వ శతాబ్దం నుండి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. చాలా క్లోజ్లీ ఇన్ టచ్గా ఉపయోగపడుతుంది అన్నమాట. క్లోజ్లీ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్ ఎవర్ సిన్స్ 17th century. 17వ శతాబ్దం నుండి రెండింటికి మధ్య చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పొచ్చు. బోత్ హ్యావ్ హెల్ప్డ్ జాయింట్లీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అదర్ సోషల్ అండ్ ఫిజికల్ సైన్సెస్. నెక్స్ట్ వన్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్. ఆర్థిక శాస్త్రానికి మరియు సాంఖ్యక శాస్త్రానికి సంబంధం ఉంది. ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ మార్షల్ in the year 1890 observed that statistics are straw out of which I like very economists have to make bricks. The statement sums up the importance of statistics in economics. In economics, all problems are concerned with statistics. Statistics is the most significant tool for the purpose of research in economics. ఎకనామిక్స్లో అనేక రకాలైనటువంటి సమస్యలను సాధించడానికి, రీసెర్చ్ను డెవలప్మెంట్ చేసుకోవడానికి గణాంక శాస్త్రం అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత కాలంలో ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవడానికి స్టాటిస్టిక్స్ అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వైసి స్టాటిస్టిక్స్ ఇన్ ప్లానింగ్. ప్రణాళికీకరణలో గణాంక శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. ద లెస్ డెవలప్డ్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కెన్ గ్రో ఇన్ షార్ట్ పీరియడ్ ఓన్లీ ఇఫ్ దే హ్యావ్ సౌండ్ ప్లానింగ్ సిస్టమ్. వీ నీడ్ ప్లానింగ్ ఎట్ ఆల్ లెవెల్స్. మేకింగ్ గుడ్ ప్లాన్స్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. అవర్ ప్లాన్స్ మస్ట్ బీ ఫుల్లీ సపోర్టెడ్ బై యాడిక్వేట్ స్టాటిస్టిక్స్. ప్రణాళికలను రచన చేసుకోవడంలో ఈ గణాంక శాస్త్రం అనేది అటు అభివృద్ధి చెందిన దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా స్టాటిస్టిక్స్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్. ఎకనామెట్రిక్స్కి గణాంక శాస్త్రానికి మధ్య సంబంధం అనేది ఉంది. ఎకనామెట్రిక్స్ ఈజ్ ఏ రీసెంట్ సబ్జెక్ట్. ఇట్ స్టడీస్ ద application of statistical techniques to the economic methods. The study of consumption function, production function, exchange and distribution have been possible with the help of statistical methods. Econometrics as a subject is gaining significance. This subject is now called research methodology in economics. ఎకనామిక్స్లో రీసెర్చ్ మెథడాలజీలో ఎక్కువగా ఇది ఉపయోగపడడం అనేది స్టాటిస్టిక్స్ జరుగుతుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ ఫిజికల్ అండ్ న్యాచురల్ సైన్స్. స్టాటిస్టిక్స్ అనేటువంటి సబ్జెక్ట్కి ఫిజికల్ అండ్ న్యాచురల్ సైన్సెస్కి దగ్గర సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది. ఇన్ ద ఫిజికల్ సైన్సెస్ లైక్ ఆస్ట్రానమీ అండ్ జియాలజీ అండ్ ఫిజిక్స్ ద స్టాటిస్టికల్ మెథడ్స్ ఆర్ యూజ్డ్. ఇన్ ది న్యాచురల్ సైన్స్ లైక్ మెడిసిన్స్, meteorology, zoology, botany, these methods are used. Professor Carl Pearson used statistical methods in biology. బయాలజీలో కారల్ పియర్సన్ అనేటువంటి ప్రముఖ గణాంకవేత్త దీంట్లో ఉపయోగించడం అనేది జరిగింది. భౌతిక శాస్త్రంలో, ఆస్ట్రానమీలో, జియాలజీలో, ఫిజిక్స్లో దీన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఇన్ ద న్యాచురల్ సైన్సెస్ జీవశాస్త్రాలైనటువంటి మెడిసిన్స్,
వైద్య రంగంలోను, మెటీరియాలజీలోను, జువాలజీలోను, బాటనీలో అంటే వృక్షశాస్త్రంలో కూడా స్టాటిస్టిక్స్ యొక్క మెథడ్స్ని ఉపయోగించడం అనేది ప్రస్తుత కాలంలో జరుగుతుంది. నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, గణాంక శాస్త్రం యొక్క పరిమితులు, సాంఖ్యక శాస్త్రం యొక్క పరిమితులు. దేర్ ఈజ్ నో డౌట్ దట్ సైన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ హ్యాజ్ యూనివర్సల్ అప్లికేబిలిటీ బట్ స్టిల్ ఇట్ సఫర్స్ ఫ్రమ్ సర్టెన్ లిమిటేషన్స్. స్టాటిస్టిక్స్ అనేటువంటిది అన్ని రంగాలలోనూ వాడుతున్నప్పటికీ దీనికి కూడా కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి. ఒకటి, అకార్డింగ్ టు న్యూషాలోమ్, ఈయన ప్రకారం ఇట్ మస్ట్ బి రిగార్డెడ్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రీసెర్చ్ గ్రేట్ వాల్యూ బట్ హ్యావింగ్ several limitations which are not possible to overcome and such need our carefulness అని చెప్పడం జరిగిందనమాట. ఎవరు? అకార్డింగ్ టు న్యూషాలోమ్ ప్రకారం. ద మెయిన్ లిమిటేషన్స్ ఆర్, ద ఫస్ట్ వన్, క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ ఇగ్నోర్డ్. క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ ఇగ్నోర్ ప్రకారం ద స్టాటిస్టికల్ మెథడ్స్ కెనాట్ స్టడీ ది నేచర్ ఆఫ్ ఫెనామినా. నేచర్ యొక్క ఫెనామినాని స్టాటిస్టికల్ మెథడ్స్ అనేవి స్టడీ చేయడం లేదు. విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ క్వాంటిటేటివ్ ఫామ్, అంటే పరిమాణాత్మకమైన విషయాలను మాత్రమే చెప్తుంది తప్ప గుణాత్మకమైన విషయాలని చెప్పట్లేదు. ఏంటి అంటే హెల్త్, ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటి గురించి ఇది ఈ క్యారెక్టరిస్టిక్ చెప్తుందన్నమాట, చెప్పట్లేదు. ఓన్లీ పరిమాణాత్మక విషయాలను చెప్తుంది తప్ప గుణాత్మకమైన విషయాలను చెప్పట్లేదు. which cannot be expressed in quantitative form, the phenomena which cannot be expressed in qualitatively cannot be a part of the study of statistics. These characteristics includes health, intelligence, etc. Next, beauty also. Next one, statistics does not deal with individuals. Statistics అనేది ఓన్లీ గ్రూప్స్ గురించి చెప్తుంది తప్ప ఇండివిజువల్స్ గురించి చెప్పట్లేదు. స్టాటిస్టిక్స్ డస్ నాట్ డీల్ విత్ ఇండివిజువల్స్. స్టాటిస్టిక్స్ డీల్స్ ఓన్లీ విత్ ద అగ్రిగేట్ rather than individual items. An individual item like height of a student in a class 5.6 is not called statistics. In statistical methods, we deal with aggregate and not with single figure. When we say that average height of a class 5.6, this individual figure refers to the aggregate of individuals. Next we see statistics can be misused. గణాంక శాస్త్రం అనేది మిస్యూజ్ చేయబడుతుంది. Statistics can be misused by ignorant or wrongly motivated persons. The data used by untrained people can lead to misleading results. The statistics can be handled correctly only by those who have sufficient knowledge of statistics. అంటే ఈ స్టాటిస్టిక్స్ గణాంక శాస్త్రం అనేటువంటిది మిస్యూజ్ చేయబడుతుంది అని మనం ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో చెప్పొచ్చు. నెక్స్ట్ వైసి కెన్ బి యూజ్డ్ బై ఓన్లీ ఎక్స్పర్ట్స్. అంటే స్టాటిస్టిక్స్ని ఎక్స్పర్ట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నారో సామాన్యులు ఉపయోగించలేకపోతున్నారు అన్నమాట స్టాటిస్టికల్ మెథడ్స్ని. ద టెక్నిక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆర్ నాట్ సో సింపుల్ టు బీ యూజ్డ్ బై ఎనీ లెమన్. దీస్ టెక్నిక్స్ బీయింగ్ కాంప్లికేటెడ్ ఇన్ నేచర్ కెన్ ఓన్లీ బీ యూజ్డ్ బై ద ఎక్స్పర్ట్స్ నో ద అప్లికేషన్స్ ఆఫ్ స్టాటిస్టికల్ మెథడ్స్. సాంఖ్యకాపరమైనటువంటి పద్ధతుల యొక్క అప్లికేషన్స్ని ఎక్స్పర్ట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నారు, సామాన్యులు ఈ పద్ధతులను ఉపయోగించట్లేదు. అండ్ నెక్స్ట్ అనదర్ లిమిటేషన్, ఓన్లీ ఎ మీన్స్ అండ్ నాట్ ఎన్ ఎండ్. ద టూల్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆర్ సపోజ్డ్ టు బి ఓన్లీ ఎ మీన్స్ టు అండర్స్టాండ్ ఎనీ గివెన్ ప్రాబ్లం rather than a method to solve any problem.
ఏ విధమైనటువంటి సమస్యను సాధించడానికైనా సరే ఈ స్టాటిస్టిక్స్లో ఉండేటువంటి పద్ధతులని అర్థం చేసుకుని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఇది మీన్స్ గురించి చెప్తుంది, ఇది అంతమేమీ కాదు, ఓన్లీ మీన్స్ అండ్ నాట్ ఎన్ ఎండ్ అన్నమాట. నెక్స్ట్ వీ ద రిజల్ట్స్ టు ఓన్లీ ఎన్ యావరేజ్. The last limitation, the results to only on average. We know that statistics is not accurate science as other sciences. Similarly, the statistical methods are not very precise and correct. In the same manner, the laws of statistics are not universal, like the laws of physics, chemistry, or astronomy. The statistical laws are truly on an average. సాంఖ్యాకపరమైనటువంటి లాస్ సూత్రాలు ఏవైతే ఉన్నాయో కొన్ని విషయాల్లో ఇవి నిజం అవుతాయి. ఫిజిక్స్ సంబంధించినటువంటి విషయాల్లో, కెమిస్ట్రీ, అలాగే ఆస్ట్రానమీ, దీస్ లాస్ ఆర్ ట్రూలీ ఆన్ యావరేజ్. యావరేజ్ విషయాల్లో ఈ లాస్ అన్నీ కూడా ట్రూ అవుతాయని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అన్నమాట. మనం టుడే డిస్కస్ చేసినటువంటిది స్టాటిస్టిక్స్ యొక్క అర్థము మరియు దాని యొక్క నిర్వచనము, అలాగే స్టాటిస్టిక్స్ యొక్క ప్రాముఖ్యత మరియు స్టాటిస్టిక్స్ యొక్క పరిమితులు ఏంటనేది మనం చూడడం జరిగింది. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ డేటా ఈ టాపిక్ టుమారో క్లాస్లో చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ.